ఈరోజు నేను మీకు ఎంతో కమ్మనైన గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ చేసి చూపిస్తాను. ఇది ఎవరైనా సింపుల్‌గా చేసేస్తారు. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 2:30 టేబుల్ స్పూన్ దాకా నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోనే రుచికి తగినంత ఉప్పు మరియు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలనేది కొంచెం మగ్గితే చాలు. మరీ ఎక్కువగా కూడా మగ్గనివ్వకూడదు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్‌గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గోంగూర పచ్చి శనగపప్పు కర్రీ అని చెప్పా కదా! అందుకోసం మనం పచ్చి శనగపప్పుని ఒక అర్ధగంట ముందే నానబెట్టేసుకుంటే కర్రీలో వేసుకోగానే త్వరగానే మగ్గిపోతాయి. కొంచెం కర్రీలాగా కావాలి కాబట్టి కొన్నన్ని వాటర్ వేసేసి మనం కారం కూడా తగినట్లుగా వేసేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోంగూర పచ్చడి కావాలంటే మన ఛానల్‌లో ఉంది. కింద లింక్ ఇస్తాను చూసేయండి.